యేసు ప్రభువు వారు అంటున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, పాపాన్ని క్షమించే అధికారము తండ్రి యొక్క దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం. అనేక సార్లు మనం చేసిన పాపము మరలా చేస్తూ యేసు ప్రభువుని గాయపరుస్తూ ఆ యొక్క గాయాలు రేపుతా ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి ఒకసారి చూద్దామా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొని క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఒక్కడికే పాపాన్ని క్షమించే అధికారం ఉంది, కానీ ఏ మానవుడికి ఆ అధికారం లేదు. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావేమో, కానీ మనుషులతో చెప్పుకుంటే నీ పాపం పోదు, పరిహరింపబడదు. యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం.